సమయంలో మన మధ్యలో దైవజనులు వెంకటాత్మకులు మన మధ్యలోకి రావడం ఎంతో సంతోషకరం. సమయంలో మనల్ని వాక్య పరిచయలో అంకులు నడిపిస్తారు. కీర్తనల గ్రంథం 27వ కీర్తన. కీర్తన గ్రంథం 27వ కీర్తన 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొనుండుము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి వస్తున్నా. మీరు ఈ వాక్యంలో నుండి మాతో మాట్లాడతారని, నీ దాసును మరుగుపరిచి మాకు అవసరమైన వర్తమానాన్ని మీ ఆత్మచేత నింపి ఇస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. అంతేకాదు, మీ ప్రియకుమారుని యొక్క నామంలో మిమ్మల్ని స్పష్టంగా మా వ్యక్తిగత జీవితాల్లో గ్రహించగలిగే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కొద్దిమంది నీ వాక్యాన్ని వినడం కొరకై కూడి వచ్చారు. మరి కొద్దిమంది లైవ్లో వాక్యాన్ని వింటున్నారేమో. దయచేసి వారందరూ మేము కలిసి నిన్ను బట్టి మేలుందే భాగ్యాన్నిమ్మని దయగల మీ చేతులకు, ప్రేమగల మీ హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ, నీ దాసుడు వట్టివాడు, మాట్లాడడానికి శక్తి కలిగిన వాడు కాడు, అలసి ఉన్న దేహం మీ కృపకు అప్పగించుకుంటూ ఉండగా బలపరచుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 27వ కీర్తనలో భక్తుని యొక్క అనుభవం భయాల మధ్య ఉంటున్న సమయం ఇది. నేను ఎవరికి భయపడుతునో అన్నాడు మొదటి వచనంలో. అతడు భయాల మధ్య ఉన్నటువంటి సమయం ఇది. రెండవదిగా, అతడు దుష్టుల మధ్య ఉన్నటువంటి సమయం ఇది. రెండవ వచనం. అదే రెండవ వచనంలో దుష్టులు ఎవరు అంటే శత్రువులుగా మారిన వారు, శత్రువుల మధ్య ఉన్న సమయం ఇది. తరువాత మూడవ వచనం, యుద్ధం మధ్య ఉన్నటువంటి సమయం ఇది. ఇలాంటి సమయంలో ఆయన దేవుణ్ణి అద్భుతంగా ఆరాధించాడు. ఏమని ఆరాధించాడు అంటే 9వ వచనంలో రక్షణకర్తవగు దేవా అని ఆరాధన చేశాడు. రక్షణకర్తవగు దేవా అని ఆరాధించాడు. ఈ ఆరాధన కీర్తనలో ఆయన అడుగుతున్న మాట ఏమిటంటే, పన్నెండవ వచనం చివరి మాట, నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగించవద్దు, అప్పగించుకుము. చాలాసార్లు మనమంటే ఇష్టం లేని వాళ్ళు మనల్ని బట్టి సంతోషించే సమయాలు ఏర్పడతాయి. మనం బాధపడితే చూడాలనుకునేవారు మనం బాధపడడం చూసే సమయాలు ఏర్పడుతుంటాయి. అవి అత్యంత దుఃఖాన్ని కలుగజేస్తాయి. దినదినానికి బాధ అధికమవుతుంటుంది ఆ సమయంలో. ఈ 27వ కీర్తన నుంచి వెనుతిరిగి ఒకసారి పాత నిబంధన గ్రంథంలోనే ఆదికాండాన్ని చూస్తే
ఒకానొక వ్యక్తి జ్ఞాపకానికి వస్తాడు. ఆయన పేరు యోసేపు. యోసేపు సరిగ్గా తన జీవితంలో ప్రారంభ భాగమంతా ఇదిగో ఇలాగే ఉన్నాడు. ప్రారంభ సంవత్సరాలన్నీ 27వ కీర్తనలో చెప్పిన సమయాలే. తన సోదరులే దుష్టులుగా మారారు, వారే శత్రువులుగా మారారు, వారే అతని భవిష్యత్తు విషయంలో కక్ష పెట్టుకుని అతని మీద అనూహ్యమైన యుద్ధాన్ని ప్రకటించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని యోసేపుని గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పండి. యోసేపు ఎలాంటివాడు? యోసేపు ఎలాంటివాడు? సామాన్యంగా చెప్పబట్ట మంచివాడు. యోసేపు మంచివాడు. రెండవ మాట చెప్పండి. యోసేపు ప్రత్యేకించుకున్నవాడు. తన తండ్రి ఉపపత్నుల పిల్లలు పాపంలో ఉంటే ఇతడు ప్రత్యేకించుకుని బ్రతికినవాడు, మంచివాడు, ప్రత్యేకించుకున్నవాడు. రైట్. మూడవ మాట చెప్తాను. అతడు యథార్థవంతుడు. వీటన్నిటిని మనం ఆయన జీవితంలోంచి అధ్యయనం చేయొచ్చు. అతడు యథార్థవంతుడు, మంచివాడు, ప్రత్యేకించుకున్నవాడు, యథార్థవంతుడు. అంతేకాదు పరిశుద్ధుడు కూడా. ఈజ్ ఎ హోలీ పర్సన్. పరిశుద్ధుడు, అతను పరిశుద్ధమైన వ్యక్తి. ఇక 5వ మాట వస్తే అతడు నీతిమంతుడు. అతడు నీతిమంతుడు. 6వ మాట చెప్పుకోవాలంటే అతడు నమ్మకస్తుడు. 7వ మాట చెప్పాలంటే ప్రేమ గలవాడు. 7 విషయాలు మనం యోసేపు జీవితంలో చూశాం. మరలా ఒకసారి చెప్పండి. మంచివాడు, ప్రత్యేకించుకున్నవాడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, నమ్మకస్తుడు, ప్రేమ గలవాడు. ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీరు నాతో పాటు ఆదికాండం దగ్గరికి రండి. ముప్పై 7వ అధ్యాయంలో 24వ వచనం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి. మీరు ఈ మాటను జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇతడెవరు? మంచివాడు, అవునా? ఇతనెవరు? ప్రత్యేకించుకున్నవాడు. ఇతడెవరు? పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, నమ్మకస్తుడు, ప్రేమ గలవాడు. కానీ ఏం చేయబడ్డాడు? పై మాట చదవండి, పై వచనం చదవండి. వాళ్ళు అంగీ లాక్కున్నారు, విచిత్రమైన నిలువుటంగి లాగేసుకున్నారు, తరువాత గోతులతో వేశారు. యోసేపును గురించి లేఖనం ఏం చెబుతుంది? మళ్ళా మీకు ఆ జవాబు చెప్పడానికి 2 క్లూస్ ఇస్తాను మీకు. దావీదుని గురించి లేఖనం ఏం చెప్తుంది? దేవుని హృదయానుసారుడు అని. మోషేని గురించి లేఖనం ఏం చెప్తుంది? భూలోకమంతటిలో సాత్వికుడు. మరి యోసేపుని గురించి లేఖనం ఏం చెప్పింది? దేవుడు అతనికి తోడై ఉండెను అని చెప్పింది. దేవుడు అతనికి తోడై ఉండెను. ఇప్పుడు నేను మరలా ప్రశ్నిస్తున్నాను. ఎంత మంచివాడు, ఎంత ప్రత్యేకించుకున్నవాడు, ఎంత యథార్థవంతుడు, ఎంత నమ్మకస్తుడు, ఎంత పరిశుద్ధుడు, అన్నల చేత అవమానించబడి
గోతులో తోసేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తోడలేడా? యోసేపుని వదిలిపెట్టేశాడా? లేదుగా. మనమేమనుకుంటాం? అవమానం వస్తే దేవుడు వదిలేశాడేమో, ఏదైనా బాధ కలిగితే దేవుడు మర్చిపోయాడేమో, శత్రువులు కాస్త మన మీద ఐ హ్యాండెడ్గా కనపడితే ఎందుకో దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడేమో, ఏ మాటలు పలుకుతాంగా. కానీ 27వ కీర్తన 14వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటి? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకును. 2 మార్లు చెప్పాడు. ఏమని? యెహోవా కొరకు. ఇంగ్లీష్లో ఈ మాట చాలా బాగుంటుంది. వెయిట్ ఆన్ ద లార్డ్, వెయిట్ ఆన్ ద లార్డ్. ఎంత చక్కటి మాట! వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని కోసం కనిపెట్టుకో అనే పదం వెయిట్ ఆన్ ద లార్డ్ అన్నప్పుడు దేవుని మీద ఆనుకుని మౌనంగా ఉండవయ్యా. దేవుని మీద ఆనుకో, మౌనంగా ఉండు. ఎలా? అవమానం వస్తే మౌనంగా ఎలా ఉంటాం? పై వస్త్రం లాగేసుకుంటే మౌనంగా ఎలా ఉంటాం? గోతులో తోసేస్తే మౌనంగా ఎలా ఉంటాం? శత్రువుల ఇచ్ఛకు మనం అప్పగించబడితే మౌనంగా ఉండడం అనేది సాధ్యమవుతుందా? సాధ్యం కాకనే చాలాసార్లు మనం తొందరపడతాం, మన నోరు జారుతాం, చాలాసార్లు మన అభిప్రాయాలను బయట పెట్టేస్తాం. నేను 1-2 మాటలు అంటే మనం ఆలోచించి జాగ్రత్త తీసుకోవలసిన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని గురించిన 1-2 మాటలు మీతో చెప్తాను. మొదటి మాట ఏమిటంటే, మీ మనసులోకి వచ్చిన తలంపులు ఉన్నాయే, ఇలాంటి పరిస్థితుల మధ్యలో తలంపులు మనసులోకి వస్తాయి. వచ్చినప్పుడు తలంపులను పదాలుగా మార్చలేదనుకోండి. నా మాట మీకు అర్థమైందా? చాలా తలంపులు వచ్చేస్తాయి, ఆలోచనలు చుట్టుముట్టేస్తాయి, మన మనసులో అభిప్రాయాలు ఏర్పడిపోతుంటాయి. వాటిని మనం నోరు తెరిచి ఎవరికి చెప్పల. ఏమవుతాయి? మనతో పాటు మట్టికెళ్ళిపోతాయి. అంటే మనసులో వచ్చిన తలంపులు మట్టికెళ్తాయి. కానీ నోరు దాటి బయటకు వచ్చిన మాట చెప్పండి, తొందరపడి పలికిన మాట, మనం అనేసిన మాట మీకు తెలుసా? పరలోకం కూడా వెనక్కి తీయడానికి సాధ్యం కాదు. అది మనం పలికేసాం తొందరపడి, అనేసాం తొందరపడి, ఆ మాటను పరలోకం వెనక్కి తీసేసే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇలాంటి సమయాలలో మన నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తలంపులు వస్తాయి. తలంపు మాటగా మారక మునిపే మన ఆలోచనలను మనం తొందరపడి బుద్ధిహీనంగా మన మాటలను మార్చక మునిపే దేవుని మీద ఆనుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. అందుకే అన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. 2 మార్లు రాశాడు ఆయన. వెయిట్ ఆన్ ద లార్డ్, వెయిట్ ఆన్ ద లార్డ్. అప్పుడంట ఆయన నీ హృదయాన్ని బలపరుస్తాడట. ఆయన మన హృదయాన్ని బలపరుస్తాడు. అంటే ఏం జరుగుతుంది అప్పుడు? ఈ తలంపులన్నీ ముసురుతున్నప్పుడు ఇలా అనుకోండి, దేవునికి తెలీదా? ఆయన తెలియకుండానే వచ్చిందా? ఆయన ఊరికినే అప్పగిస్తాడా? ఊరకనే అప్పగించడు కదా. కాబట్టి నేను తొందరపడి మాట్లాడను, నేను నా దేవునికి అప్పగించుకుంటాను. యోసేపు ఏం చేశాడు? అతడు చేసిన పని ఏమిటి? అప్పగించుకోవడం చేశాడా? లేకపోతే దేవుణ్ణి ఎప్పుడైనా దూషించాడా? తొందరపడి మాట్లాడినాడా? అనలేదుగా. బైబిల్ గ్రంథంలో అతి అల్పంగా మాట్లాడిన వ్యక్తుల్లో యోసేపు ఒకడు.
చాలా తక్కువ మాట్లాడిన వ్యక్తిగా కనపడతాడు జోసెఫ్. చాలా ఆచితూచి మాట్లాడి కనపడతాడు, అనవసరంగా మాట్లాడినట్టు కనపడదు. మీరు ఆలోచించండి, ప్రభు మాటలు ఎంత జాగ్రత్తగా ఉంటాయో, అవి ఎంత ఖచ్చితంగా ఉంటాయి. కొంచెం అటు కానీ కొంచెం ఇటు కానీ ఉండవు. అవి బహు సమతౌల్యంగా ఉంటాయి, చాలా బరువుగా ఉంటాయి, అవసరమైనంత మేర ఉంటాయి. కానీ మనం అనేక మార్లు మాట విషయంలో తప్పిపోతుంటాం, తొందరపడి మాట్లాడుతుంటాం. త్వరపడి మాట్లాడి ఆ తర్వాత మనం నాలుగు ఖర్చుకుంటాం, చేతిని ఎలా అనుకుంటాం. ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం ఉండదు. ఆ యుద్ధం ఏ స్థాయిలో రేగినా, భయాలు ఏ స్థాయికి పోయినా, నువ్వైనా నేనైనా ఆధారపడవలసింది ఆయన మీదనే. మీకు గుర్తుందా? నిర్గమాకాండం దగ్గరికి వెళదాం రండి. పద్నాలుగో అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఎలాంటి సందర్భం ఇది? వెనక ఐగుప్తీయుల దండు తరుముతున్న సమయం, ఎదర ఎర్ర సముద్రం అడ్డంగా నిలబడిన సమయం. ఓవైపు అరణ్యం, మరోవైపు ఎడారి ఉన్న సమయం. ఎక్కడికి తప్పించుకుని పారిపోలేని యుద్ధ సమయం. దుష్టులు వాళ్ళు, శత్రువులు వాళ్ళు వచ్చి దండెత్తడానికి సిద్ధంగా ఉన్న సమయం, అవునా? కానీ ఈలోగా ఈ యాత్రికులు ఏం మాట్లాడుకున్నారో మీకు జ్ఞాపకం ఉందా? చూడండి, 14వ అధ్యాయంలో 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి, మాట్లాడండి, యెహోవాకు మొరపెట్టారు. ప్రార్థనే. నెక్స్ట్ ఏం చేశారు? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని రప్పించావా? మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి రప్పించి మమ్మల్ని ఇలా ఎందుకు చేస్తున్నావు? మా జోలికి ఎవరితో? నాయకులైన వారితో వెంబడిస్తున్న ప్రజలు పలుకుతున్న మాట. దేవునికేం మొరపెట్టారు? దేవునికి ప్రార్థన చేశారు, కానీ శనిగారు, నాయకుడి మీద శనిగారు. వారు మాట్లాడిన మాటలు సమాధులు లేవనా అన్నారు. అంతేగా ప్రభు అన్నాడు, మంచిది, మీరు నా చెవిలో చెప్పినట్టే జరుగుతుందిలే అన్నాడు. ఎందుకు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం? దేనికోసం? సమాధులు చేయబడ్డానికే కదా. అంతకు మించి ఇంకేమైనా ఉందా? కాబట్టి ఆలోచన వచ్చింది కదా అని తొందరపడి దానిని నాలుక మీద నుండి గాలిలోనికి విసిరేయడం ప్రమాదం. జాగ్రత్త. అంతేకాదు, తర్వాత ఏమన్నారు చూడండి, వాళ్ళు ఏమన్నారు? ఏమవుతారట? ఐగుప్తులకు అంటే మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం, మేము తిరిగి వెళతాం అంటే హృదయపూర్వకంగా ఒక చిన్న మాట మీతో చెప్పనివ్వండి. 10 సూచక క్రియలు చేసి పస్కా గొర్రె యొక్క రక్తం ద్వారా విమోచించబడిన వారిని ఆయన ఎర్ర సముద్రం దాటించి
అబ్రహామునకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి వారిని తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్న ఆయన మీద తిరగబడి మేము మళ్ళా వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతాం, అపవాదికి దాసులంగా అయిపోతాం అని అంటున్నప్పుడు దేవుని మనసు ఎలా ఉండాలి? 10 ఆజ్ఞలను మీరితే గొప్ప పాపం కదూ. 10 ఆజ్ఞలను మీరితే గొప్ప పాపం, అనుమానం లేదు. మరి 10 సూచక్రియలు చేసి చిందించిన రక్తాన్ని నిరాకరించి వెనుతిరిగి వెళ్ళిపోతాం అంటే అది మరింత పాపం కదా. అంతకు మించి ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చి మన కొరకు తన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన ఆయన రక్తం మీద తిరగబడి మళ్ళా మేము ఈ పరిస్థితులన్నిటినీ బట్టి లోకంలోకి వెళ్ళిపోతాం, లోక పరిస్థితులే బాగున్నాయి, లోకంలోనే మాకు సహాయం ఎక్కువగా ఉంది, వెనుతిరిగి వెళ్ళిపోతాం అని మాట్లాడే మాటలు ఇంకెంత బాధగా ఉంటాయి, దేవుని అంతరంగాన్ని ఎంత గాయపరుస్తాయో ఒకసారి ఆలోచించండి. అప్పుడు ప్రభు చెప్పిన జవాబు ఏమిటి? ఏమన్నారు ఆయన? వేచి ఊరక నిలుచుండి చూడుడి. ఊరక నిలుచుండి చూడుడి అంటే వెయిట్ ఆన్ ద లార్డ్ అనే పదానికి అర్థం ఏంటంటే దేవునికి అప్పగించుకుని మౌనంగా చూస్తూ ఉండు అని అర్థం. వెయిట్ ఆన్ ద లార్డ్ అంటే అర్థం ఏంటంటే నీవు ఆయనకి అప్పగించుకో. ఫరోతో యుద్ధం చేస్తావా? ఫరో సైన్యంతో యుద్ధం చేస్తావా? చేయలేవు. పారిపోయి ఏం చేస్తావు? సముద్రంలోకి దిగేం చేస్తావు? నువ్వేం చేయలేవు. నువ్వు ముందుకు వెళ్ళలేవు, వెనక్కి వెళ్ళలేవు, యుద్ధరంగంలో ఉన్నావు. నువ్వు ఎక్కడ నిలబడ్డావు అక్కడ నిలబడి ఉండు. అప్పగించుకో ఆయనకి. అప్పగించుకుని మౌనంగా ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఎదురు చూడు. గోతులోనికి తోశాక దేవుడు ఏమీ సాయం చేసినట్టు కనపడలా. మళ్ళీ ఇప్పుడు ఆదికాండం దగ్గరికి వద్దాం రండి. ఆదికాండం 37వ అధ్యాయం. 37వ అధ్యాయంలో 21, 22 వచనాలు. రూబేను ఆ మాట విని మనము వాణ్ణి చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించెను. 22వ వచనం. రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. ఇప్పుడు అంటాను, గుంటలో పడద్రోయబడ్డానికి గల కారణం చెప్తారా మీరు? ఇప్పుడు నా మాటలు ఏం అర్థం అవడం లేదా? అర్థమవుతున్నాయా? గోతులో తోయబడ్డానికి గల కారణం ఏంటి? రూబేన్ చెప్పిన ఆలోచన కదా, చంపకుండా గోతులో పడద్రోయండి. ఇప్పుడు అంటాను, చంపడం మేలా గోతులో పడద్రోయడం మేలా? వాళ్ళ ఆలోచన ఏమిటి? నిలిచి చూడవయ్యా, గొప్ప నష్టం నీకు వాటిల్లకుండా అల్పమైన నష్టాన్ని అనుమతించాడు దేవుడు. గొప్ప నష్టాన్ని అనుమతించలా. అదే అనుమతించి ఉంటే యోసేపు ప్రాణం అక్కడ పోయి ఉండాలి కదూ. కానీ రూబేనును లేవనెత్తుకుని అతని చంపొద్దు, అతని మీ చేతులు పడనివ్వను నేను, అతని రక్తం చిందించొద్దు, అతని గోతులో మాత్రమే తోయండి. మనం గోతులో తోశారు యథార్థవంతుణ్ణి, నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, ప్రత్యేకించుకున్నవాణ్ణి, నమ్మకస్తుణ్ణి, మంచివాణ్ణి అని మనసు విలువెల్లాడిపోద్ది. కానీ ఒక్క 2 వచనాలు పైకి వెళ్ళి చూస్తే ఏమర్థం అవుద్ది? అమ్మయ్యా, చావకుండా గోతులో తోయడమే కదా. ప్రతి అవమానం వెనక దేవుడు దాచిన అనూహ్యమైన మేలేదో ఉంది. అది మనకు అర్థం కాదు ప్రస్తుతానికి. కానీ కంగారు పడతాం, చాలా కంగారు పడతాం. దేవుడు అనుమతించిన అల్పమైన ప్రతి నష్టం వెనక
ఏదో బలమైన నష్టం దాగి ఉంది, దానికంటే దీన్ని మాత్రమే ఆయన అనుమతించాడు. అక్కడ రూబేను వంటి వారిని లేవనెత్తుకోవడం అనేది దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క కృప. దేవుని సన్నిధి తోడుగా ఉంది అనడానికి రుజువెవరిప్పుడు? రూబేనే. దీన్ని బట్టి మనం ఆయన్ని ఏమని ఆరాధించవచ్చు? నా రక్షణకర్తవైన దేవా, నన్ను నా అన్నలు చంపకుండా గోతిలో తోసావు, నీకు స్తోత్రం, నీవు నాకు రక్షణకర్తవయ్యా. ఆరాధించవచ్చా? తెస్సలోనిక పత్రికలో రాయబడిన మాట ఏమిటి? అన్ని విషయముల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని యొక్క చిత్తం. కారణం ఏమిటి? ప్రస్తుతానికి నష్టాలుగాను, అవమానాలన్నీ పెను భారాలుగాను, కనపడుతున్న ప్రతి బాధ ఓర్వలేనిదిగాను ఉంది, కానీ ఆయన అల్పమైన దాన్ని మాత్రమే అనుమతించాడనే సత్యం మనకు అర్థమైతే మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేం, ఆయన ఆరాధించకుండా కూడా ఉండలేము. ఒక్కసారి ఈ కాలమంతటిలో 2 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం వెళ్ళిన ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, బంధువుల దగ్గర నుంచి తిరస్కారమే కానివ్వండి, మనం ఎదుర్కొన్న ప్రతి సమస్య దగ్గర ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? సజీవులమా, మృతులమా? ఆర్ వి అలైవ్? బతికే ఉన్నామా? మరి బ్రతికి ఉన్న మనం ఏమని ఆరాధించాలి? దేవా, యోసేపుకు గుంటను అనుమతించినట్టుగా నాకు అనారోగ్యాన్ని అనుమతించావు, అవమానాన్ని అనుమతించావు, శ్రమను అనుమతించావు, ఆర్థికమైన ఇబ్బందిని అనుమతించావు, నా ప్రాణాన్ని కాపాడడం కొరకే వీటన్నిటినీ అనుమతించావని, నా రక్షణకర్తవని నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అనకుండా ఉంటామా? ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నీతిమంతుడు గుర్తు చేసుకోవలసిన 2 వచనాలు ఏమిటంటే, ఆయన్ని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతుంది. రెండవది, ఆయన తన్ను ప్రేమించు వారి కొరకు దాచి ఉంచిన మేలు అది కంటికి కనిపించదు, హృదయానికి గోచరం కూడా కాదు. ఈ 2 వచనాలు మన మనసులో నుంచి ఎన్నడూ తొలగిపోకుండునుగాక. అప్పుడు మాత్రమే మనం ఆయన మీద ఆధారపడగలం, ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకోగలం. అలా కాకపోతే మనం కూడా కంగారు పడతాం, తొందరపడతాం, మన సొంత ప్రయత్నం చేస్తాం, ప్రభు నామానికి అవమానం కలగడానికి మనం కారకులమవుతాం. మొదటిది. ఇక 2వ అనుభవం దగ్గరికి వెళదాం. రెండవ అనుభవం దగ్గరికి వస్తే మనకు ఆదికాండం 39వ అధ్యాయం. పదిహేనవ వచనం నుండి 20వ వచనం వరకున్న వాక్యాన్ని మార్చి చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం 15 నుండి 20 వరకున్న వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. నేను బిగ్గరగా కేకలు వేయుటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పి, అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి,
కీర్తన సంఖ్య 105, 18వ వచనం. వారు సంకెళ్లతో అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. చాలండి. ఇప్పుడు మరలా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. యోసేపు జీవితంలోనికి ఈ అనుభవం ఏమనాలి? దీన్ని, ఈ అనుభవాన్ని ఏమనాలి? అన్యాయం అనాలా? అన్యాయమేనా? లేదు, ఇంకేలా అందాం. నమ్మకస్తునికి జరిగిన అవమానం అందామా? పరిశుద్ధునికి జరిగిన అవమానం అందామా? ప్రత్యేకించుకున్న వానికి జరిగిన నింద అందామా? చాలాసార్లు మనం చెయ్యని వాటిని మన మీద మోపేటువంటి ప్రమాదం ఉంటుంది. వ్యక్తిగతంగా నీ నుండి ఆ సమస్యతో ఏ సంబంధం లేదు. ఆ సమస్యకు కారకుడు నువ్వు కావు. ఆ పరిస్థితి నీ వల్ల తటస్థించింది కాదు. అక్కడ ఎవరి ఇంట నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడో, ఎవరిని బట్టి దేవుడు పొతిఫర్ ఇంటిని ఆశీర్వదించాడో, ఎవరి వల్ల ఆ ఇల్లు వృద్ధి చెందిందో, నమ్మి తన ఇల్లంతటినీ ఫరో ఎవరి చేతికి అప్పగించారో ఆ ఇంటనే దుష్టత్వం, ఆ ఇంటనే శత్రుత్వం, ఆ ఇంటనే యుద్ధం ఎదురవుతాయని ఎవడైనా ఊహిస్తాడా? నమ్మకస్తునికి ఇలాంటి పరిస్థితులు దాపురించడం అనేది నిజంగానే బాధాకరం కాదు, బాధ కలిగించే సంగతి కదా, కన్నీరు తెప్పించే సమయం కదా, చూసిన వాడు కృంగిపోతాడు కదా. సహజంగా యవనస్తులు ఇలా అనుకుంటారు, అంత పరిశుద్ధంగా ఉన్నవాడినే అలా చేస్తే అమ్మ బాబోయ్ మనకి మార్గం వద్దు, ఏమీ వద్దురా, మళ్ళా పోయి లోకంలో కలిసిపోతే మనల్ని అనేవాడు ఎవడ ఉండడు. ఎందుకు వచ్చింది తిప్పలు? ఈ ప్రత్యేకించుకోవడం ఏంటి? మారు మనసు పొంది ఈ పరిస్థితుల్లో నడవడం, పవిత్రతను కాపాడుకోవడం, సొంత రక్షణను భయంతోనూ వణుకుతోనూ కాపాడుకోమని చెప్పిన మాటకు మనమేదో వేదన పడి విలవిల్లాడుకుంటూ పవిత్రంగా కొనసాగుతూ ఉంటే, అకస్మాత్తుగా లేనిపోయిన వచ్చి మెడ మీద పడుతుంటే, తల మీద పడుతూ ఉంటే మనం ఎలా తట్టుకోగలం అని యవనస్తుల మనసు చెదిరిపోయే అవకాశం ఉంది. మేలు చేసే పెద్దల మనసు చెదిరిపోయే అవకాశం ఉంది. వాస్తవానికి అతడు మండిపడ్డాడట కదండి, అతడు మండిపడ్డాడు. అతన్ని పట్టుకొని అన్నాడు. పట్టుకొని అన్నప్పుడు అసలేం చేసుండడా? యోసేపుని ఏం చేసుండడా? భార్య చెప్పిందిగా, నా దగ్గరికి వచ్చాడు, ఎగతాళి చేయడానికి వచ్చాడని. సామెతల గ్రంథంలో ఒక మాట రాసింది, మగనాలి అని. మగనాలి అంటే భర్త ఉన్న స్త్రీ అని. మగని ఆలి, ఆలి అంటే భార్య అని అర్థం. భర్త ఉన్న స్త్రీ, అతనికి మంట మండుద్ది కదూ, మండింది. మండితే ఏం చేసి ఉంటాడు? ఎందుకో పరిశుద్ధ ఆత్మదేవుడు
ఆ మాటలు రాయడానికి ఇష్టపడలేదు. చెరసాలలో వేయించాడు అంటే ఊరకనే చెరసాలలో వేయడం జరుగుతుందా? నేరం మోపకుండా, శిక్ష విధించకుండా చెరసాల్లో వేస్తారా? వెంటనే జరిగిపోయి ఉంటుందా? ఈలోగా ఎంత క్షోభను అనుభవించి ఉంటాడు యోసేపు. అందున సంకెళ్ళు వేశారంట. ఎలాంటి నేరంగా పరిగణించబడింది? ఎవరింట యోసేపు ఉన్నాడు? మీకు గుర్తుందా? యోసేపు ఉన్న ఇల్లు ఎలాంటిది? ఎవరిల్లది? పొతీఫర్ అనేటువంటి ఫరో యొక్క దేహ సంరక్షకులాధిపతి. పొతీఫర్కు ఉండేటువంటి బాడీ గార్డ్స్ ఉన్నారే, బాడీ గార్డ్స్ అందరికంటే చీఫ్ అతను. పొతీఫర్ బాడీ గార్డ్స్, పొతీఫర్ వారి మీద నాయకుడుగా ఉన్నాడు, అధిపతి అతను. ఆ బాడీ గార్డ్స్ అందరూ ఫరో దేహానికి ఇంత ముళ్ళు కానీ ఈగ కానీ వాలకుండా దిక్కుండా కాపాడేవాళ్ళు. కానీ తన భార్య మీదే వాడు చేయి వేశాడు అనే మాట వస్తే అతని మనసు ఎలా ఉంటుందో మీరు ఊహించి చూడండి ఒకసారి. ఎవరిని ముట్టుకున్నట్టు? ఫరో యొక్క రక్షణ వలయాన్ని ముట్టుకున్నట్టు, ఫరో యొక్క భద్రతను ఎగతాళి చేసినట్టు. అందుకనే సంకెళ్ళు, అందుకనే చెరసాల. మరి దేవుడు ఏం చేశాడు? తోడుగా లేడా? ఉన్నాడా? మరి తోడుగా ఉంటే నిందకెందుకు అప్పగించాడు ఆయన? అన్యాయమైనటువంటి తీర్పుకి ఎందుకు అప్పగించాడు ఆయన? దేవుడు చూస్తున్నాడు అంటారా బ్రదరు? ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం అండి. కోర్టులోంచి బయటకు వస్తా ఒక విశ్వాసి అంటున్న మాట ఏమని? ఇంత అన్యాయం అండి ఎక్కడైనా? దేవుడు చూస్తున్నాడు కదండి, దేవుడు చూడలేదా? ఇంత అన్యాయం అండి. ఎంతమంది వాపోతుంటారో గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలకు న్యాయం ఇక్కడ అక్కడ, ఇక్కడ కూడా చేస్తాడులేండి, కంగారు పడబాకండి. కానీ మన ఆలోచన అంతా ఇక్కడ వరకే. అందుకనే అంటాడు ఆయన, మనము ఈ లోకము వరకే నిరీక్షణ కలవారమైన ఎడల అందరికంటే దౌర్భాగ్యం అంటారు. మన నిరీక్షణ ఎక్కడ? నిత్యత్వంలో మహిమగల సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు మన కన్నీటిని తుడుస్తాడే, మనల్ని ఆలింగనం చేసుకుంటాడే, ఆలింగనం చేసుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నానని రుజువుపరుస్తాడే, నీకు జీవవృక్ష ఫలం ఇస్తాడే, నీకు కొత్త పేరు రాస్తాడే, దిగి వస్తున్న పరలోక పట్టణం పేరు నీ మీద రాస్తాడే, తన కొత్త పేరు కూడా నీ మీద రాస్తాడే. అప్పుడు శత్రువులందరూ సిగ్గుపడతారు, అయ్యయ్యో వీడిని కదా మనం ఇన్ని మాటలంది అని. మరి ఈలోగా జరిగే అవమానం సంగతి ఏంటి? అందుకే పేతురు గారు అన్నాడు, అన్నీ వదిలిపెట్టి వచ్చామయ్యా అన్నాడు. తెలుసుగా మనిషి మనసు ఎలాంటిదో. అందుకని ఆయన ఇహమందు కూడా అన్నాడు. ఇహమందును పరమందును అంటే భూ విషయంలో కూడా పట్టించుకుంటాడు ఆయన. కానీ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫైనల్. ఇదే కాదు అంతిమం. సరిగ్గా చెరసాలలో వేయబడ్డాడు. ఇనుము అతన్ని బాధించింది. సంకెళ్ళలో అతను ఉన్నాడు. దేవుడు ఉన్నట్టా లేనట్టా? ఉన్నాడు కదూ. రూబేనును అక్కడ లేవనెత్తిన వాడే. ఇప్పుడు రండి 39వ అధ్యాయం 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి, ఇప్పుడు చెప్పండి, దేవుని కనికరానికి రుజువు ఏమిటి? దేవుడే కనికరపడ్డాడు యోసేపు మీద. రాశాడుగా, కనపడ్డా? కనపడే, అయ్యయ్యో యోసేపు ఎంత న్యాయం జరిగిపోయిందయ్యా, నీ నీతిని నేను చూసాలే, నీ నిజాయితీ నాకు తెలుసులే, నీ నిర్దోషత్వాన్ని నిరూపిస్తాలే, ఇటువంటి మాటలు ఏం బలకలా. కానీ కనికరపడ్డాడట దేవుడు. అదృశ్యుడైన దేవుడు కనికరపడ్డాడని పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు విషయంలో రాయించాడు. కానీ
వ్యక్తిగతంగా కలుగు చేసుకుని ఏం చెప్పాడా? ఏం చెప్పలా. కానీ ఆయన కనికరపడ్డాడు అనడానికి దెర్ ఈజ్ ఎ ప్రూఫ్ హియర్. ఇక్కడ ఓ రుజువు ఉంది. ఏమిటా రుజువు? చెరసాల అధిపతి అతని మీద కటాక్షముంచెను. నాకు ఒక కుర్రాడు తెలుసు, బాగా అల్లరోడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చాలా తలనొప్పి తెచ్చినాడు. లేనిపోయిన గొడవలన్నీ తెచ్చిపెట్టేవాడు ఇంటికి. ఓ రోజున వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి కాళ్ళు చేతులు కట్టేసి గదిలో పడేశారు, నోటికి కూడా కట్టేసి. వీడికి 2 రోజులు 3 రోజులు అన్నం పెట్టొద్దని తీర్మానం చేసుకున్నారు. లోపల ఉన్నాడు, కాళ్ళు కట్టేస్తున్నాయి, చేతులు కట్టేస్తున్నాయి. తింటాకేమో, అరవటానికే లేదు, తింటాకేముంటుంది. రాత్రి 2 అయిన తర్వాత అంట తలుపులు కొంచెం ఇలా తెరుచుకున్నాయంట. తెరుచుకుంటే వాళ్ళ నానమ్మ నడుము వంగిపోయిన ఆమె మెల్లగా వచ్చి, రే బావిగా అరవబాకరా, కొంచెం నోరు నేను ఇప్పుతాను, నేను పెడతాను, తిని మళ్ళీ కట్టేసి వెళ్ళిపోతాను రా, నువ్వు అరిచావంటే అందరికీ తెలిసిపోతురా అని పెట్టిందట. నానమ్మకే చెప్పండి, అలాటోడి మీద నానమ్మకే జాలి వస్తే నిన్ను నన్ను పుట్టించిన పరలోకపు తండ్రికి జాలి కనికరం రాదా? విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడు కదూ. వాస్తవానికి దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అన్నలు గోతులో తోసేసిన ఫరో ఇంటికి, పొతీఫర్ ఇంటికి యజమానిగా కొనసాగాడు. చెరసాలలో తోసేసిన, చెరసాలలో సైతం పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి అతని చేతికి అప్పగించబడ్డారు. దేవుడు నిందలో, అవమానంలో, కన్నీటిలో, తిరస్కారంలో కూడా తన పిల్లలను ఆయన ఎత్తిపట్టి ఉంచేవాడే. మనం ఆయన మీద ఆధారపడం, మనం ఆయనను నమ్ముకుని మౌనంగా ఉండలేం. తొందరపడి మాట్లాడతాం, అనేకులకు చెప్పుకుంటాం, లేనిపోయిన మాటలన్నీ అంటాం. కానీ అలా కాదట, అలా కాదు. దేవుడు అతన్ని పట్టించుకున్నాడా లేదా? నేను మీకు ఒక 2 మాటలు చెప్తాను ముగించడానికి ముందు. ఒకసారి మీరు నాతో పాటు యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. అంతేనండి. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో? యుద్ధంలోనేనా? ఆత్మీయమైన యుద్ధంలోనే ఉన్నాడా యోబు? లేడా? దేవుని ఎదుట అపవాది సవాలు చేసిన యుద్ధం ఇది. యుద్ధరంగంలో మధ్యలో ఉన్నవాడు ఆరోగ్యం కోల్పోయాడా? కలిగిన సమస్తాన్ని కోల్పోయాడా? సమాజంలో అవమానానికి, అపహాస్యం చేయడానికి అతడు గురిగా మారాడా? అలాంటి వాడేమన్నాడు? నా నీతిని నేను విడిచిపెట్టను. యోబు గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని నేను విడిచిపెట్టను అన్నవాడు 5వ వచనంలో ఏమన్నాడు? రెండో మాటలో మరణముగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను అన్నాడు. ఈ పరిస్థితుల్లో కూడా మనం దేవుని మీద ఆధారపడడం అంటే అర్థం ఏంటంటే నీతిని, యథార్థతను విడువకుండా ఉండడం అనేది. వెనుతిరిగి వెళ్ళిపోతామని
ఐగుప్తు నుంచి ప్రయాణమైన యాత్రికులు మరలా మేము ఫరోకు దాసులమవుతాము, అవినీతికి దాసులమవుతాము, మేము మా గత బతుకు వెళ్ళిపోతాం అన్నవాళ్ళు నీతిని విడిచిపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళు, యథార్థతను విడిచిపెట్టడానికి సిద్ధపడిన వాళ్ళు దేవుడు విడిచిపెట్టేయడు. అందుకనే కీర్తనాకారుడు అన్న మాట ఏమిటంటే, చెప్పండి ఏమన్నాడు? యెహోవా కొరకు కనిపెట్టుకొనుమో, యెహోవా కొరకు కనిపెట్టుకో, ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఇలా అంటాను. పాపం మనకు ధైర్యం తెచ్చుకోవడానికి 66 పుస్తకాల గ్రంథం ఉంది మన దగ్గర. ఎన్నో లక్షల మంది దేవుని పిల్లల యొక్క సాక్ష్యాలు ఉన్నాయి మన ముందు. ఎంతో ఉత్తమమైన దేవుని కార్యాలు చరిత్రలో జరిగాయి. మరి యోసేపు టైంలో ఏం జరిగినాయి? వాళ్ళ ముందు మాదిరి ఎవరున్నారు? ధైర్యం తెచ్చుకోవడానికి ఒక ఉదాహరణ ఏమైనా చూపిస్తారా మీరు? ఒకవేళ ఏదైనా ఒక ఉదాహరణ ఉంటే వాళ్ళ నాన్న, వాళ్ళ తాత. లాబాను, యాకోబేగా, అంతకు మించి ఇంకేముంది? కానీ వీళ్ళు ధైర్యంగానే ఉన్నారు, ధైర్యాన్నే తెచ్చుకున్నారు, దేవుని మీద ఆనుకున్నారు. ఆయన వారిని విడిచిపెట్టేసినాడు కాడు. చెరసాలలో సైతం గోతి వద్ద రూబేను దేవుని యొక్క తోడు అనడానికి రుజువు అయితే, చెరసాల వద్ద చెరసాల అధిపతి దేవుడు తోడున్నాడు అనడానికి రుజువు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి రుజువులను ఉంచిన దేవుడు, ఎవరో వస్తారు, ఓ చక్కటి చల్లటి మాట చెప్తారు, ఆదరించి వెళ్ళిపోతారు. వాస్తవానికి ఈ కరోనా కాలం అంతటిలో ఎంతటి విలవెల్లాట చెప్పడానికి లేదు. ఎటు నుంచి ఏ ఫోన్ వస్తుందో అర్థం కాదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను అనుకున్నాను, ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళతానని నేను ఎన్నడూ ఊహించలేదు. కేవలం ఆయనకు అప్పగించుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. మీకు చెప్పునా, నా ఇంటిలోనే 5 times I faced the critical condition. నా భార్య తల్లి, నా కొడుకు, నా కూతురు, నా కుమారుని యొక్క అత్తగారు, చెల్లి అన్నమాట 5. ఇంకొక విచిత్రం చెప్పేదా, రెండవసారి మరలా నా కొడుకు సెకండ్ టైం మళ్ళీ వచ్చింది. రెండవసారి వచ్చినప్పుడు ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండేనంతే. ఇలా అన్నాడు, నానా తల పగిలిపోతుంది నాన్న, పోటు వచ్చేస్తుంది నాన్న, తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఇంకా తర్వాత నిమిషం ఏమవుతాడు అర్థం కాదు. బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు వాడు, మేనేజర్ అయితే మాత్రం ఏంటి, వాళ్ళందరూ లోపలికి వచ్చేస్తారు. అయ్యా, మా ఆయన కరోనాతో బెడ్ మీద ఉన్నాడు, డబ్బులు కావాలి, మీ వాళ్ళేమి ఇవ్వట్లేదు, నాకు ఎలాగైనా సరే నా ఫిక్స్డ్ డిపాజిట్ మీద లోన్ ఇవ్వండి. అదేమో ఓల్డేజ్ వాళ్ళ కోసం వేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఆవిడ ఎక్కువ వస్తుంది, దాని మీద లోన్ ఇవ్వకూడదు అనేది ఆంక్ష. ఎలా ఇవ్వాలి? ఆమె వచ్చేసి కూర్చుంటుంది, చేతులు పట్టుకుంటుంది, చెప్పమంటుంది. పైకి సెంట్రల్ ఆఫీస్కి ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి ఆమెకి లోన్ ఇచ్చి పంపించాడు. వచ్చి ఇంటికి వచ్చి పడిపోయాడు సెకండ్ టైం. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఆదరించిన వారు ఉన్నారు. దేవుడు ఆదరించాడు, దేవుడు ఓదార్చాడు, దేవుడు కన్నీటిని తుడిచాడు, దేవుడు ధైర్యం తెచ్చుకో అన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను అని చెప్పాడు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు,
తన ప్రాణంతో మనల్ని కొనుక్కున్నాడు. మన కొరకై దేవుడు భూమి మీద ఉంచిన పని ఉంది. అంతం వరకు మనం నమ్మకంగా కొనసాగాలి. ఒకటే ఇలా అనుకుందాం, నా రక్షణకర్తవయ్యా నువ్వు. ఇనుము బాధించిన, సంకెళ్ళు బాధపెట్టిన, పొతీఫర్ భార్య మాటలు, ఆమె అబద్ధాలు చెల్లుబడైనా నువ్వు నా రక్షణకర్తవే. ఒకానొక రోజు వచ్చింది, అదే చెరసాలలో నుంచి వెలుపలికి వచ్చాడు. వచ్చినవాడు ఓ సింహాసనం, ఓ రథం, ఇంతేనా? పొతీఫర్ ఇంటంతటికి అతడేనా? దేశమంతటికి అతనేనా? దేవుడు తోడున్నాడా లేడా? మీకు తెలుసా? దేవుని పిల్లలమైన మనం ఒకరోజు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ లెక్కలేని వాళ్ళంగా, మనుషుల చేత నిరాకరించబడిన వాళ్ళంగా, అవమానించబడిన వాళ్ళంగా, గోతులో తొయ్యబడిన వాళ్ళంగా, నిందలు అవమానాలు పొందిన వాళ్ళంగా ఉన్న మనం రేపటి దినాన్న పడద్రోయబడిన దేవదూతలకు తీర్పు తీర్చే సింహాసనాల మీద కూర్చుని ఉంటామని మీకేమన్నా తెలుసా? 1000 ఏళ్ల కాల పరిపాలనలో భూమి మీద పరిపాలకులంగా ఉంటామని తెలుసా? ఆ రోజు రుజువవుతుంది వీరు దేవునికి సంబంధించిన వారు, దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు అని. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నమ్మకంగా మనం ఆయన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, నా రక్షణకర్త అని చెప్దాం, ప్రార్థన చేసుకుందాం.